మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమలత. సీఎం డిప్యూటీ సీఎంకు మంత్రి సీతక్కకు ఎంపీ చామలకు పాలాభిషేకం చేసిన గ్రామ పంచాయతీ సిబ్బంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం ఆర్వాపల్లి కేంద్రంలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు నిన్నటి రోజు ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల వలె ప్రభుత్వ గ్రాంట్ ద్వారా ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు అందే విధంగా అధికారులను ఆదేశించినందుకు ముఖ్యమంత్రికి, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అర్వాపల్లి ఎంపీటీఓ ఆఫీసులో పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా ఉపాధ్యక్షులు బోయపల్లి వీరయ్య మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగుల కొరకు తెచ్చిన 51 జీవో వారి మెడలపైన గ్రామ పంచాయతీ ఉద్యోగుల కత్తిలాగా వేలాడుతున్నందున ఈ జీవోను రద్దు చేసి కేటగిరీ వారీగా వర్క్ చార్ట్ ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా ముఖ్యమంత్రిని కోరుతున్నాము. అదేవిధంగా కారోబారు బిల్ కలెక్టర్లకు అసిస్టెంటు పంచాయతీగా ఇచ్చే ఫైల్ను ఆమోదించవలసిందిగా కోరుతున్నామన్నారు. గ్రామ పంచాయతీలో ఖాళీగా ఉన్నటువంటి స్కేల్ పోస్టుల్లో అర్హత గల కారోబారు బిల్ కలెక్టర్ల చేత భర్తీ చేయవలనని ఈహెచ్ఎస్ వర్తింప చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనం 19,500 ఇవ్వవలసిందిగా కోరుతూ, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వానికి, పాలకులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉద్యోగులందరం సహకరిస్తామని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉట్కూరి భీముడు, మండల ఉపాధ్యక్షులు కుంభం రామ్మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు బోయపల్లి వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి ఖమ్మంపాటి రవీందర్, సభ్యులు పాల్వాయి లాలయ్య, చిలకల సుధాకర్ రెడ్డి, దేవరకొండ నర్సయ్య, మంద నాగార్జున, బైరబోయిన నర్సయ్య, సాయిని యాగానందం, అంకిరెడ్డి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరుణకుమార్. మాట్లాడతా దేవుడు ఒక ముచ్చట మాట్లాడతా ఏ 2 ముచ్చట్లు మాట్లాడితే మంచిదే. మాట్లాడు. గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి. గ్రామ పంచాయతీ ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మల్టీపర్పస్ విధానాన్ని కనీస వేతనం 21,000 యూనియన్ ఎన్నో సంవత్సరాల నుంచి గత 30 సంవత్సరాలు చేస్తున్నా కానీ ఇన్ని రోజుల నుంచి చేయని ఎన్నో సమ్మెలు చేసినాం, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. పోయిన నాయకులు కూడా ఎన్నో వాగ్దానాలు చేసినా కానీ అమలు కాలేదు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఈ నెలకు జీతాలు అనేది వచ్చే నెల నుంచి కొనసాగిస్తానని హామీ ఇచ్చారు, కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ గ్రామ పంచాయతీ పోయిన మంత్రులు, మన ముఖ్యమంత్రి వర్యులు ఈ మల్టీపర్పస్ విధానాన్ని పెట్టిర్రు. అది వెంటనే రద్దు చేయాలని మన ముఖ్యమంత్రి గారిని కోరడం అయింది. బట్టి విక్రమార్కని, సీతక్కని అందరికీ ప్రభుత్వానికి ఎన్నో వినతిపత్రాలు ఇచ్చినాం. కానీ ఈ ఒక్కటి మాత్రం అయింది. ఈ మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. కనీస వేతనం 21,000 ఇవ్వాలి. మనిషి ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అదే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.